రైట్. ఇక ఎగ్జిట్ పోల్స్ ని మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా డిజిటల్ ఎక్స్క్లూజివ్ లా మనం చూస్తున్నాం. బిగ్ టీవీ తరపు నుంచి ఢిల్లీకి సంబంధించి టైమ్స్ నౌ 22 నుంచి 31 వరకు ఆప్ అని చెప్తుంది. ఇక 39 నుంచి 45 వరకు బీజేపీకి మద్దతుగా చెప్తుంది. కేవలం కాంగ్రెస్ 2 సీట్లకే సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని చెప్తుంది. ఇక పోల్ డైరీకి వెళ్దాం. 18 నుంచి 25 వరకు ఆప్ సొంతం చేసుకుంది. 42 నుంచి 50 వరకు కూడా బీజేపీ అని చెప్తుంది. 42 నుంచి 50 అంటే భారీగా ఈసారి బీజేపీ విజయం సాధిస్తుంది. గట్టిగా కొట్టింది విజయాన్ని, విజయ కేతనం ఎగరవేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే పోల్ డైరీ చెప్తుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కేవలం 2 అంటే సింగిల్ డిజిట్ కే నమోదైంది కాంగ్రెస్ అని చెప్తుంది. ఇక కేకే సర్వే సంస్థకి వెళ్దాం. 39 ఆప్కి 32 మాత్రమే అని చెప్తుంది. 39 ఆప్కి అని చెప్తుంది కేకే సర్వే సంస్థ. 22 మాత్రమే బీజేపీకి అని చెప్తుంది. ఇక ఈ విధంగా చూసుకుంటే కేకే సర్వే సంస్థ ప్రకారం చూసుకుంటే 39 ఆప్ అంటే ఈసారి ఆప్ అధికారం చేపట్టబోతుందని చెప్తుంది. ఇక కాంగ్రెస్కి వస్తే కేవలం 0 అంటే ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు అని చెప్పి కూడా కేకే సర్వే సంస్థ చెప్తుంది. ఇక జేవీసీకి వెళ్తే జేవీసీ 22 నుంచి 31 వరకు ఆప్, 39 నుంచి 45 వరకు బీజేపీ అంటే బీజేపీకే మద్దతు పలుకుతుంది అని చెప్పుకోవచ్చు జేవీసీ. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కేవలం 2 అంటే సింగిల్ డిజిట్ కే పరిమితమైంది అని కూడా జేవీసీ సర్వే సంస్థ చెప్తుంది. సత్తా బజార్కి వెళ్తే 37 నుంచి 39 ఆప్, అలాగే బీజేపీ వచ్చి 32 నుంచి 34. ఇక కాంగ్రెస్ సింగిల్ డిజిట్ 1కే పరిమితమైందని చెప్పి కూడా సత్తా బజార్ సర్వే సంస్థ చెప్తుంది. ఇక పీమార్క్కి వెళ్తే 21 నుంచి 31 వరకు ఆప్, 39 నుంచి 49 వరకు బీజేపీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితం అని చెప్తుంది. ఇప్పటి వరకు చూసిన ప్రతి సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ కేవలం సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితం అవుతుందని చెప్తుంది. ఇక బీజేపీ అలాగే ఆప్ మధ్య ఆధిపత్య పోర్ అనేది కొనసాగుతుంది. ఈ పీపుల్ పల్స్ కి సంబంధించి మనం చూస్తున్నాం. ఇప్పుడు పీపుల్ పల్స్ కి వచ్చి 10 నుంచి 19 వరకు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుంటుందని చెప్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే 51 నుంచి 60. ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి సర్వే సంస్థలో పీపుల్ పల్స్ ఎక్కువగా చెప్పిందని చెప్పుకోవచ్చు. బీజేపీకి 51 నుంచి 60 సీట్లు కూడా కైవసం చేసుకుంటుంది బీజేపీ అని చెప్పి పీపుల్ పల్స్ చెప్తుంది. ఇక ఈ విధంగా చూసుకుంటే ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకొని ఉంది బీజేపీ అని కూడా అర్థమవుతుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే ఇక పీపుల్ పల్స్ 0 ఇచ్చింది, అంటే ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ గెలవదని కూడా చెప్తుంది. ఇక బీకాన్కి వస్తే 37 నుంచి 40 ఆప్, 30 నుంచి 33 వరకు బీజేపీ, 2 కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉందని చెప్తుంది. ఆపరేషన్ చాణక్యకి వెళ్తే మనం 22 నుంచి 25 వరకు ఆప్ గెలుచుకునే అవకాశం ఉంది. 33 నుంచి 37 వరకు బీజేపీ గెలుస్తుంది. ఈసారి కాంగ్రెస్ 6 నుంచి 7 గెలిచే అవకాశం ఉందని చెప్పి చాణక్య సర్వే సంస్థ చెప్తుంది. అంటే ఇప్పటి వరకు చూసుకున్న ప్రతి సర్వే సంస్థ తన ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ కి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని చెప్పి కేవలం 1-2 తప్ప ఇంకెక్కువ కాంగ్రెస్ గెలుచుకోలేదని చెప్తే 6 నుంచి 7 సీట్లు చాణక్య గెలిచే అవకాశం ఉందని చాణక్య సర్వే సంస్థ చెప్తుంది. మ్యాట్రిక్స్కి వెళ్దాం. 32 నుంచి 37 వరకు ఆప్ గెలిచే అవకాశం ఉంది. ఇక 35 నుంచి 40 వరకు బీజేపీ గెలుస్తుందని చెప్తుంది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని చెప్తుంది. మ్యాట్రిక్స్ ప్రకారం కూడా చూసుకుంటే ఈసారి కూడా కాంగ్రెస్ వెనుకంజలోనే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈసారి కాంగ్రెస్ ఇప్పుడు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఘోరంగా ఓడిపోయిందో ఈసారి కాంగ్రెస్ అదే విధంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం చూసుకుంటే. ఇక పోటాపోటీగా ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ప్రతి ఒక్క సర్వే సంస్థ ఒకటి ఆప్ కి మద్దతు పలికితే మరొకటి బీజేపీకి మద్దతు పలికింది. ఎక్కువగా బీజేపీయే అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని కూడా చెప్తున్నాయి ప్రతి ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా. మరి చూడాలి ఈసారి ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, ఎగ్జిట్ పోల్స్ కేవలం పోల్స్ గానే మిగిలిపోతాయా అనేది కూడా చూడాల్సింది. ఎక్కువగా మనం చూసుకుంటే ఆప్కి ఇటు సత్తా బజార్ 37 నుంచి 39 ఇచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. అది తప్ప అలాగే మధు బీకాన్ 37 నుంచి 40 వరకు ఆప్ అని చెప్పారు. ఈ 2 సంస్థలు తప్ప మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా ప్రతి సర్వే సంస్థ కూడా బీజేపీకి 50 నుంచి అటు 60 వరకు, కానీ పీపుల్ పల్స్ చూసుకుంటే 51 నుంచి 60 వరకు కూడా కైవసం చేసుకోవచ్చు అంటుంది. సో ఎట్టకేలకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ ఎన్నికలు ఈసారి ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ తరపు నుంచి కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు వెళ్లి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలు ప్రచారం చేశారు. ప్రచారంలో హోరెత్తించారని కూడా చెప్పుకోవచ్చు మోదీ. ఎలాగైతే ఢిల్లీలో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిలబెట్టుకున్నానే బీజేపీకి సంబంధించి బీజేపీలో మోదీ చరిష్మాని చూసి ఓటు వేయాలని ఏ విధంగా అయితే ఒక కాన్ఫిడెంట్తో మోదీ ముందుకు వెళ్లారు, అదే కాన్ఫిడెంట్ గట్టిగా నిలబడిందని మనం చెప్పుకోవచ్చు ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చూస్తే.
రైట్. ఇక ఢిల్లీ ప్రజల్ని కైవసం చేసుకోవడానికి, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి, అదే ఢిల్లీ ప్రజల్ని కూడా తన వైపు తిప్పుకోవడానికి మోదీ ఒక గట్టి ప్లానే వేశారు మనం చెప్పుకోవచ్చు. బీజేపీకి సంబంధించి ఇప్పటికే బడ్జెట్ లో 12 లక్షల వార్షిక ఆదాయాన్ని ఎలాంటి ట్యాక్స్ లేదని చెప్పి కూడా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా మోదీ ఇప్పటికే ప్రకటించడం మనం చూస్తున్నాం. సో ఢిల్లీలో ఇప్పటికే 67% వరకు మధ్యతరగతి కుటుంబ ప్రజలే ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా దాదాపు తన వైపు తిప్పుకునే అంత పని చేశారు అని చెప్పుకోవచ్చు మోదీ. ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువగా ఉన్న అది ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబీకులే ఉంటారు. దీని ఇంపాక్ట్ కూడా ఈసారి ఢిల్లీ ప్రజల మీద ఉందని కూడా మనం అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఒకదాని తర్వాత ఒకటి చూస్తే ప్రతి ఒక్కటి బీజేపీకే కైవసం, అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. బీజేపీ ముందంజలో ఉందని కూడా చెప్తున్నారు. 51 నుంచి 60 సీట్ల వరకు బీజేపీ సొంతం చేసుకుంటుందని కూడా ప్రతి ఎగ్జిట్ పోల్ లో కూడా మనం రావడం చూస్తున్నాం. వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని సర్వే సంస్థలు కూడా బీజేపీకే జై కొడుతున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక దీన్ని బట్టి చూస్తే ఉచిత పథకాలకి ఎక్కువ ఢిల్లీ ప్రజలు జై కొట్టారా, లేదంటే అభ్యర్థిని చూసే జై కొట్టారా అంటే ఖచ్చితంగా బీజేపీకే జై కొట్టారని మనకు అర్థమవుతుంది. దీని ప్రకారం చూసుకుంటే 12 లక్షల వరకు వార్షిక ఆదాయానికి ఎటువంటి ట్యాక్స్ ఉండదని అంశం ఢిల్లీ ప్రజల్లో ఎక్కువగా ముందుకు వెళ్ళిందని కూడా అర్థమవుతుంది. టైమ్స్ నౌ అటు చూసుకుంటే మనం ఇప్పటికే స్క్రీన్ పైన చూస్తున్నాం. టైమ్స్ నౌ ఏ విధంగా అయితే సర్వే సంస్థ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. 22 నుంచి 31 వరకే ఆప్ పరిమితమైందని చెప్పి కూడా టైమ్స్ నౌ చెప్తుంది. 39 నుంచి 45 వరకు బీజేపీ కైవసం చేసుకుంటుందని కూడా చెప్తుంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కేవలం 2 సింగిల్ డిజిట్ కి మాత్రమే పరిమితం అయిపోయింది కాంగ్రెస్ అని చెప్పి కూడా టైమ్స్ నో చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీయే అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుంది అని కూడా ఎగ్జిట్ పోల్స్ ని మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. సుమారు 70 స్థానాల్లో 51 నుంచి 60 సీట్లు కూడా బీజేపీ సొంతం చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆప్ కి సంబంధించి కేజ్రీవాల్, ఆ అవినీతి ఆరోపణల మీదే ఈసారి వెనకంజలో ఉన్నారని కూడా అర్థమవుతుంది. ఇక ఢిల్లీ ప్రజలు ఎవరికి అధికార పీఠాన్ని కైవసం చేయనున్నారు, ఎవరిని అధికారం మీద కూర్చోబెట్టనున్నారు, అధికార పీఠం మీద కూర్చోబెట్టేది ఎవరిని అనే ఉత్కంఠ కూడా నెలకొంది. మరి ఇక బీజేపీ కనుక ఈసారి జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని చేపడితే అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠ కూడా ఇప్పుడు కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రికి సంబంధించిన అభ్యర్థి ఎవరు అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు మోదీ. ఈ ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఆప్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా ఎన్నోసార్లు కేజ్రీవాల్ కొన్ని కామెంట్స్ కూడా చేయడం మనం చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని నిలబెట్టే సత్తా కూడా బీజేపీకి లేదు. ఏ విధంగా ఈసారి ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పి కూడా చాలాసార్లు కేజ్రీవాల్ మొన్న జరిగిన ప్రచారాల్లో కూడా ఆయన కామెంట్స్ చేయడం కూడా చూస్తున్నాం. ఇక దానికి ధీటుగా ఈసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోనుంది బీజేపీ అని కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకే చేయకూడుతున్నాయి. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన చాణక్య 22 నుంచి ఇంకా 25 వరకు కూడా ఆప్ సొంతం చేసుకోనుంది. ఇక 33 నుంచి 37 వరకు బీజేపీ, 6 నుంచి 7 వరకు కాంగ్రెస్ అని చెప్పి కూడా ఆపరేషన్ చాణక్య చెప్తుంది. సత్తా బజార్ వచ్చి 37 నుంచి 39 ఆప్, 34 బీజేపీ అని చెప్తుంది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ అని కూడా చెప్తుంది. ప్రతి సర్వే సంస్థ బీజేపీకి ఎక్కువగా జై కొడుతుంది. కేకే సర్వే సంస్థ చూస్తున్న 39 ఆప్, 22 బీజేపీ, కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కూడా పరిమితం కాలేదు అని కూడా చెప్తుంది. ఇక పోల్ డైరీ చూస్తే 18 నుంచి 25 ఆప్ అని చెప్తుంది. అంటే ఈసారి ఆప్ వెనుకంజలో ఉందని కూడా చెప్తుంది. టైమ్స్ నౌ చూస్తున్నాం కేవలం 22 నుంచి 31 వరకే ఆప్, 39 నుంచి 45 వరకు బీజేపీ సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్తుంది. కాంగ్రెస్ కు వచ్చి కేవలం 2 సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది అని చెప్తుంది. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందిన కాంగ్రెస్ ఈసారైనా తన అడుగుని ముందుకు వేస్తుంది, నిలదొక్కుంటుంది ఎన్నికల్లో అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఈసారి కూడా ప్రజలు కాంగ్రెస్ కి మొగ్గు చూపలేదని కూడా మనకు అర్థమవుతుంది. బీజేపీ అలాగే ఆప్ మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికలను కూడా అర్థమవుతుంది. ఇక పీపుల్ పల్స్ కి సంబంధించి మనం చూస్తే 51 నుంచి 60 వరకు బీజేపీ అంటుంది. ఇక దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈసారి బీజేపీ అధికారం చేపట్టబోతుందా అనే ఉత్కంఠ కూడా ఢిల్లీ ప్రజల నుంచి మొత్తం దేశ ప్రజలందరి మధ్య నెలకొన్న ఈ ఉత్కంఠ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ రాజధాని కాబట్టి. సో ఏమవుతుంది అనేది చూడాలి. ఎగ్జిట్ పోల్స్ కేవలం ఎగ్జిట్ పోల్స్ వరకే మిగిలిపోతాయా, లేదంటే వాటి నుంచి వచ్చిన ఈ ఏదైతే నంబర్స్ ఉన్నాయో వాటిని బీజేపీ కైవసం చేసుకుంటుందో చూడాలి.